కాకినాడ జిల్లా అన్నవరం ఆలయంలో అపచారం జరిగింది. ప్రసాదం విక్రయించే కౌంటర్ వద్ద ప్రసాదం బుట్టల్లో ఎలుకల దండు దర్శనమివ్వడం కలకలం రేపింది. ప్రసాదం కొనుగోలు చేసేందుకు వచ్చిన భక్తులకు బుట్టలో ఎలుకలు కనిపించడంతో బిత్తరపోయారు. ఈ ఘటనను భక్తులు వీడియోగా చిత్రీకరించి ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. ప్రసాదం బుట్ట నుంచి బయటకు వస్తున్న ఎలుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై స్పందించిన ఆలయ ఈవో నిర్లక్ష్యానికి బాధ్యులైన 2 ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. ఈ ఘటనతో ఆలయంలో పరిశుభ్రత, భద్రతపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం ప్రసాదం బుట్టల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్న విజువల్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రాజు చెప్పండి, కొంత ఎలుకల దండుని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, ప్రాపర్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? అక్కడ సిబ్బంది సరైన సూపర్వైజ్ చేయడం ఇలా లేదా? అక్కడ ఏం జరుగుతోంది? బిందు ప్రధానంగా చూసినట్టయితే రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ప్రసాదం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నటువంటి పవిత్రమైన ప్రసాదం ఇది. దాదాపు ఏడాదికి 25 కోట్ల రూపాయల వరకు ఈ ప్రసాదం విక్రయం ద్వారానే ఆ దేవస్థానానికి ఆదాయం వస్తుంది. అయితే ఇది ఆలయానికి సమీపంలో అంటే చెన్నై కోల్కతా రహదారికి సమీపంలో ఉన్నటువంటి నమూనా ఆలయం వద్ద ఈ కౌంటర్ గతం నుంచి కూడా కొనసాగుతుంది. అయితే రాత్రి వేళలో కూడా ప్రసాదాన్ని ఇక్కడ విక్రయిస్తుంటారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కొంతమంది భక్తులు అంటే శ్రీకాకుళం పొందినటువంటి కొంతమంది భక్తులు ఆ ప్రసాదం కొనుగోలు చేసేందుకు హైవే మీద ఉన్నటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఏదైతే ఆ కౌంటర్ లోని బుట్ల వద్ద ఈ ఎలుకలు బయటికి రావడం చూసి బెత్తరపోయిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే వారు ఈ సెల్ ఫోన్ లో ఎలుకలు తిరగడానికి బంధించారు. ఆ తర్వాత సిబ్బందితో ఏ విధంగా ఇట్లా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి ప్రశ్నించడంతో ఇక్కడ ఇట్లాగే ఎలుకలు తిరిగితే మీకు నచ్చితే ప్రసాదం కొనుక్కుని వెళ్ళండి అని చెప్పి ఒక బాధ్యతారహితంగా సమాధానం చెప్పడంతో వారంతా కూడా బెత్తరపోయిన పరిస్థితి ఉంది. వెంటనే వీడియోని ఆలయ ఈవోకి పంపించి ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం మీద అదేవిధంగా పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఎలుకలు వస్తున్నాయన్న విషయాన్ని కూడా క్లియర్ చేయడంతో అధికారులు స్పందించారు. 2 సిబ్బందిని కూడా వెంటనే విధులను తొలగించారు. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ విధంగా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో పాటుగా కౌంటర్ ని పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల అటు హిందూ భక్తులు కూడా హిందూ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.